ఇక డాక్టర్ స్కాన్ చేసి ఒక రిపోర్ట్ని వల్లి చేతిలో పెడుతుంది. ఇంకా రిపోర్ట్స్ని తీసుకొని వచ్చి వల్లి ప్రేమ నర్మదకి చూపించడంతో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా రిపోర్ట్స్ని చూస్తూ ఉంటారు. వల్లి మాత్రం చాలా బాధగా అలా నించొని వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటుంది. అక్క, నీ మీద మాకు అనుమానం కాదక్క, నువ్వు కడుపుతో ఉన్నావంటే మాకు కూడా చాలా సంతోషం కదా, కానీ కడుపుతో ఉన్న వాళ్ళు పీతల కూర తినకూడదు, కానీ మీ అమ్మ ఎందుకు అలా పంపించింది అన్నీ ఉట్టిగా డౌట్ పడ్డాం అంతే, కానీ నువ్వు కడుపుతో లేవని నిన్ను అనుమానించలేదక్క, నువ్వే ఇంతవరకు తీసుకొచ్చావు అని ప్రేమ చెప్తూ ఉంటే వల్లి అలాగే వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. సరే పద అక్క, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మనం ఇంటికి వెళ్దాం అని నర్మదా ప్రేమ అంటూ ఉంటే, మీరు వెళ్ళండి, నాకు కాస్త పని ఉంది, నేను మా అమ్మ నాన్నని కలిసి వస్తాను అని వల్లి చెప్పడంతో, సరే అక్క తొందరగా వచ్చేసేయి అని వల్లి చెప్పడంతో వల్లి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ నర్మదా ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా వల్లి నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నించొని ఉంటుంది. అమ్మ, వల్లి వచ్చావా అమ్మడు, బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే వల్లి ఒక్కసారిగా అలా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అసలే కడుపుతో ఉన్నావు, ఇంత దూరం నడిచొచ్చావా, ఎండలో నిలబడకు, లోపలికి వెళ్దాం పదా అని భాగ్యం అంటూ ఉంటే వల్లి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ చెంప మీద లాగి పెట్టి కొట్టి, కడుపుతో ఉన్నానా, నేను కడుపుతో ఉన్నానా అని కొడుతూ ఉంటుంది. ఇంకా భాగ్యం ఆనందరావు ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ నిజం తెలిసిపోయిందా అమ్మడు అని భాగ్యం అడుగుతూ ఉంటే, ఇంకా వల్లి అక్కడ ఉన్న ఒక కర్రను తీసుకొని వాళ్ళ అమ్మని చితగొడుతూ, నా కాపురాన్ని నాశనం చేస్తావా, తల్లివేనా నువ్వు ఇలా చేయడం ఏంటి అసలు అని వల్లి ఇష్టం వచ్చినట్టుగా బాధపడుతూ తిడుతూ ఉంటుంది. ఆగమ్మడు ఆగు అని భాగ్యం ఆ వల్లిని ఆపేసి, అది కాదమ్మడు, ఆ రోజు నీ కాపురాన్ని నిలబెట్టడానికి నాకు ఇంకో దారి కనిపించలేదు అని భాగ్యం చెప్తుంది. అయినా లేని కడుపుని ఎలా చూపించమంటావు వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు డౌట్ పడుతున్నారు, నేను రేపు ఇది ఎన్ని రోజులని ఇలా దాగుతుంది అని వాళ్ళే బాధపడుతూ ఉంటే, నేను అబద్ధమే చెప్పాను, కానీ నువ్వు దాన్ని నిజం చేయొచ్చు కదమ్మడు, ఇప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారు, ఇప్పుడు నువ్వు గర్భవతి అయితే మాత్రం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అదే కంటిన్యూ అవుతుంది కదా, ఆలోచించు అని భాగ్యం చెప్పడంతో వల్లి ఆలోచిస్తూ ఉంటుంది.